నిర్మించడం అనేది కాదు దాని లక్ష్యం. ఉత్తరాంధ్ర ఇప్పటిదాకా వెనుకబడిన ఉత్తరాంధ్రకు పెట్టుబడుల అంశంలో కావచ్చు, పారిశ్రామికంగా ఆశించినంత అభివృద్ధి జరగలేదు. కాబట్టి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల రేపొద్దున ఉత్తరాంధ్ర బాగా మరింతగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏంటి దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు అంటే, ఉత్తరాంధ్రకు అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెరుగుతుంది. విశాఖపట్నం విమానాశ్రయం, ఇప్పుడు అక్కడ విశాఖపట్నం విమానాశ్రయమే ఇప్పుడున్న ఏపీలో పెద్ద విమానాశ్రయం. సో దానిపైన విపరీతమైనటువంటి ఎక్కువగా ఉంటుంది, అంటే దాని ఒత్తిడి ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని తగ్గించడం కోసం ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉపయోగపడబోతుంది. ఇక క్రెడిట్ వార్ విషయానికి వస్తే, ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా మరొక ప్రభుత్వం దాన్ని కొనసాగించాల్సిందే. అదేదో మా ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం మాకు శత్రువుగా, మా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి ప్రభుత్వం మొదలు పెడితే మేము కొనసాగించడానికి లేదు ఇక్కడ. అది టీడీపీ హయాంలో 2014లో అప్పుడు శంకుస్థాపన జరిగింది. తర్వాత 3 నెలలకే ప్రభుత్వం మారిపోవడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రావడం, అక్కడ దానికి సంబంధించినటువంటి భూసేకరణ కావచ్చు, అగ్రిమెంట్స్ కావచ్చు, అన్నీ జరగడం, తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం మారడం, మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం రావడం చూసాం. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారంటే ప్రభుత్వాలు మారినా అది కొనసాగించాలి. ఇక క్రెడిట్ వార్, ఇది కూటమియా టీడీపీయా వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు దక్కాల్సింది క్రెడిట్. నిజమైనటువంటి క్రెడిట్ దక్కాల్సింది జనానికి, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భూముల్ని స్వచ్ఛందంగా విమానాశ్రయం కోసం ఇచ్చారు కాబట్టి అసలు క్రెడిట్ దక్కాల్సింది జనానికి, ప్రజలకు. బేసిక్గా క్రెడిట్ వార్ అనే ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే, చంద్రబాబు నాయుడు గతంలో రాయేసి ఊరుకున్న 2019 ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి ఊరుకుంటే, మేము పర్మిషన్స్ అన్ని తీసుకురావడం కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఇవన్నీ చేసి నిర్మాణం మొదలుపెట్టింది మేము, క్రెడిట్ వార్ మాత్రం మేమే కంప్లీట్ చేసామన్నట్టుగా చేస్తున్నారు అనే దగ్గర వివాదం మొదలైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2019కి ముందు అసలు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన అబ్సల్యూట్లీ చంద్రబాబు నాయుడు. ఈ విషయం మనం యాక్సెప్ట్ చేయాలి. సరే, దేయ అవసరాల కోసం చేశారు. ఆల్రెడీ వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, నియర్ బై మళ్ళీ 30 కిలోమీటర్ల అవసరం ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకని, అదే వైజాగ్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అన్నమాట కూడా నిజం. అవసరం లేదు కదా, ఈరోజు చెన్నై ఎయిర్పోర్ట్లో చూడండి ఈగలు తోలుకుంటున్నారు అన్నమాట కూడా అన్నాడు. ఆ రోజు అన్నాడు, అన్నమాట నిజం. ఆయన ఆ రోజు నేను కూడా అనుకున్నాను ఎగ్జాక్ట్లీ ఆ స్పీచ్ విన్నప్పుడు, నిజమే కదా, వైజాగ్లో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, రన్నింగ్లో ఉంది. మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ల వల్లే రాష్ట్రాలు డెవలప్ అయిపోతాయి అంటే, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ మళ్ళీ కొత్తగా వచ్చే డెవలప్మెంట్ ఏంటి, పైగా ఊరి చివరికి తరలించడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, సిటీ మధ్యలో ఉంది. హైదరాబాద్ అవసరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎక్స్పాన్షన్, ఒకప్పుడు 30 లక్షల మందికి కట్టిన ఎయిర్పోర్ట్ అది ఇప్పుడు 1,50,00,000లకు పెరిగిపోయింది. కాబట్టి ఆ రోజుల్లో తీసుకెళ్లి శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ కట్టారు. అది అంచెలంచెలు ఎదిగి ఈ రోజుకి సరిపోవట్లేదు. అక్కడ బస్టాండ్లో ఉన్నట్టు జనాలు ఉంటున్నారు క్యూ లైన్లో. అలాంటి చోట ఇక్కడ అవసరంగా నిజానికి వైజాగ్ హైదరాబాదు స్థాయిలో డెవలప్ అయిపోయి ఊరి చివరి 30-40 కిలోమీటర్ల అవతల కొత్త ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాల్సినంత అవసరం ఉందా? అన్ని ఫ్లైట్లు వస్తాయా? రేపు వైబిలిటీ ఉంటుందా? అంతమంది జనం ఎక్కుతారా? సో అని నేను కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్పీచ్ బేస్ చేసుకుని ఆ రోజు నేను కూడా అనుకున్నా. కానీ ఆ రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, చెప్పింది ఏంటంటే, ఇది నేవీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఐఎన్ఎస్ డేగా కింద ఉంటుంది, రాత్రి వేళ ఫ్లైట్లు దిగడానికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అబ్జెక్ట్ చేస్తున్నారు అని, ఈ కారణంతో మేము ఎయిర్పోర్ట్ కట్టుకుంటున్నాం అన్నారు. కానీ ఈ రకంగా ఐఎన్ఎస్ వాళ్ళు, నేవీ వాళ్ళు ఫ్లైట్లు అడ్డుకుని వాళ్ళ కారణంగా ఫ్లైట్లు ఆగిపోయిన సందర్భాలు చాలా తక్కువ. వైజాగ్లో ఉన్న క్రౌడ్కి సో ఈ ఎయిర్పోర్ట్ ఎనఫ్ ఏమో నా ఉద్దేశం. అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సింది అమరావతికి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాజధాని డెవలప్ అవుతుంది, క్రౌడ్ పెరుగుతుంది రేపు పొద్దున, ఇలాంటి సిచ్యువేషన్లో కావాలి. సరే, పోటీలు పడి కట్టారు, తప్పేం లేదు, ఫ్యూచర్ అవసరాల కోసం కట్టండి, తప్పేం లేదు. విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు కూడా దాన్ని వినియోగించుకుంటారు, డెవలప్ అవుతుందంటే దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఈ పొలిటికల్ క్రెడిట్ వార్ ఉందే, అది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఆ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్కి అనేక రకమైన భూసేకరణ చేశారు, చాలా చేశారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నమాట ఒక కీ పాయింట్ కూడా మనం మాట్లాడాలి. ఎడిటోరియల్ పార్ట్లో మనం బ్యాలెన్స్ చేయాలి. నా ఉద్దేశంలో ఏమంటానంటే, ఆ రోజు ఎందుకు ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించారు అంటే, చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటానన్నారు, ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి